2023 సంవత్సరంలో భారత క్రికెట్ ప్రయాణం ఎలా జరిగిందో ఒకసారిగా చూద్దాం. ఇయర్ ఆరంభంలోనే జనవరి 3వ తారీఖున శ్రీలంకతో T20 సిరీస్తో ఈ ఇయర్ను ప్రారంభం చేసింది టీమిండియా. ఆ యొక్క సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. అదే శ్రీలంకతో వన్డే సిరీస్ను కూడా 3-0తో చేజిక్కించుకుంది. అది ముగిసిన వెంటనే న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు సిద్ధమైంది భారత్. ఆ యొక్క వన్డే సిరీస్ను కూడా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అలాగే T20ని కూడా 2-1 తేడాతో గెలుచుకుంది. ఆ న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన వెంటనే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరిగింది. ఆ టెస్ట్ సిరీస్ను కూడా ఇండియా 2-1 తేడాతో గెలుచుకుంది. అయితే వన్డే సిరీస్ మాత్రం 1-2 తేడాతో కోల్పోయింది. అది ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభమైంది. సో ఏప్రిల్ మే మంత్ ఐపీఎల్ ఆడింది టీమిండియా. ఆ తర్వాత జూన్లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా వరల్డ్ కప్ టెస్ట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. దీంట్లో భారత్ భారీ ఓటమిని చవిచూసింది. ఇది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది టీమిండియాకి. అయితే అది ముగిసిన వెంటనే టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరింది. వెస్టిండీస్లో జరిగినటువంటి టెస్ట్ వన్డే T20 సిరీసుల్లో టెస్ట్ మరియు వన్డే సిరీస్లను టీమిండియా చేజిక్చుకోగా T20 మాత్రం 3-2 తేడాతో కోల్పోయింది. ఆ తర్వాత సెప్టెంబర్లో ఆసియా కప్ జరిగింది. సో ఈ ఆసియా కప్లో మాత్రం భారత్ దిగ్విజయంగా తన యాత్రను ముగించి కప్పును కైవసం చేసుకుంది. ఆ తర్వాత అక్టోబర్లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభమైంది. అయితే దీంట్లో వరుసగా 9 మ్యాచ్లు గెలిచినటువంటి భారత్ చివరగా ఫైనల్ మ్యాచ్లో బోల్తా పడింది. సో ఇదొక మరుపురాని చేదు జ్ఞాపకంగా టీమిండియాకు మిగిలిపోనుంది. అలాగే అదే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో T20 సిరీస్ ప్రారంభమైంది. అయితే ఈ సిరీస్ను 4-1 తేడాతో టీమిండియా గెలుచుకుంది. అది ముగిసిన వెంటనే సౌత్ ఆఫ్రికా పర్యటనకు బయలుదేరింది టీమిండియా. సౌత్ ఆఫ్రికాతో బాక్సింగ్ డేతో జరిగినటువంటి మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇండియా భారీ ఓటమిని చవిచూసింది. ఇవండి ఈ ఇయర్ భారత క్రికెట్ సాగినటువంటి ప్రయాణం యొక్క విశేషాలు.